హలో నమస్తే. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించిన పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ మీద విషం గక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏమాత్రం ఇష్టం లేని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు తెలంగాణ మీద మరోసారి పనిగట్టుకొని విషం జమ్ముతున్నారు. సందర్భం ఏదైనా, సందర్భం కాళేశ్వరం మీద చర్చ అయినా, పార్లమెంట్లో కాళేశ్వరం మీద చర్చ అయినా, సందర్భం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజధాని మీద చర్చ అయినా తెలంగాణ మీద విషం గక్కడమే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు, అటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తెలంగాణ మీద రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా తెలంగాణ మీద వాళ్లకు ద్వేషం ఇంకా పోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. 12 సంవత్సరాల తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఎదిగిన తీరును వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఎవరు లెక్క చేస్తలేరు. తెలంగాణని నంబర్ 1గా నిలిపిన కేసీఆర్ మీద అక్కసుతోటి అటు కాళేశ్వరం మీద చర్చ వచ్చినా, అటు అమరావతి మీద చర్చ వచ్చినా విషం మాత్రం తెలంగాణ మీదనే జిమ్ముతున్నారు. నిన్న పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, తెలంగాణకు వ్యతిరేకంగా, కేసీఆర్కు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక కేంద్ర మంత్రి, 10 సంవత్సరాలుగా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ముందు 5 సంవత్సరాలు సహాయ మంత్రిగా ఉన్నాడు, ఆ తర్వాత ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ గురించి కూడా సరిగా అవగాహన లేకుండా ఆయన 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు మీద కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు కింద 7 మండలాలు, తెలంగాణలో ఉన్న 7 మండలాలతో సహా 2014లో బిల్లు పాస్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు పాస్ అయినప్పుడు ఆ 7 మండలాలతో సహా తెలంగాణలో ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ నుంచి విడిపోయి ఏర్పడ్డ తర్వాత, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత మీరు ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని బెట్టు చేసి కూర్చుంటే అప్పుడు నరేంద్ర మోదీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపేసిండ్రు. తెలంగాణ వాళ్ళను ఒక మాట అడగలేదు, తెలంగాణ వాళ్ళకు ఒక మాట కూడా చెప్పలేదు మేము ఈ 7 మండలాలని అక్కడ కలుపుతామని. పార్లమెంటు సాక్షిగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ని జూలైలో ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తే కిషన్ రెడ్డి పార్లమెంట్లో ఏం మాట్లాడతాడు? దానికి కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఇది. దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఒక మాట కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఈ 7 మండలాల గురించి పెడితే అని కిషన్ రెడ్డి మాట్లాడతాడు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. तेलंगाना फॉर्मेशन के बाद, तेलंगाना फॉर्मेशन से पहले जो विलेजेस भद्राचलम का आंध्र प्रदेश में दिया है, वो कांग्रेस पार्टी जब बाइफर्केशन बिल में वो इनबिल्ड था, वो लोग तय किया है. जब उसके बाद यही केसीआर जी ने सोनिया गांधी घर पे जाकर डिनर खाके पैर पकड़ के, जब याद नहीं आया क्या? जब पूछना था क्यों नहीं पूछे? क्यों नहीं पूछे? जब आज क्यों पूछ रहे? आज जो बाइफर्केशन एक्ट के अंदर, बाइफर्केशन एक्ट के अंदर जो विलेजेस बिल में लड़ा, आप बोल रहे थे तो नहीं बोले, अब आप सोनिया गांधी का पैर पकड़ के आपसे बात किया है, जब क्यों नहीं पूछा? అసలు కిషన్ రెడ్డి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మీరింత సీనియర్ కేంద్ర మంత్రి అయ్యి ఉండి 7 మండలాలు గుంజుకున్నది ఎవరు? ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే 7 మండలాల గురించి పెట్టారని అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్లమెంట్లో కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఎప్పుడొచ్చింది ఆర్డినెన్సు? కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
కొత్తగా దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 7 మండలాలను గుంజుకొని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. 7 మండలాలు గుంజుకొని లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు లేకుండా చేసిందే బీజేపీ. 7 మండలాలను ఆంధ్రాలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. ఇవాళ అవగాహన లేకుండా విభజన చట్టంలో ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడారు. అది విభజన చట్టంలో లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సవరణ చట్టం తెచ్చి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పింది. తెలంగాణ గొంతు కోసిందే బీజేపీ ప్రభుత్వం. తెలంగాణ మీద నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారు, నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారు, తెలంగాణని బద్నాం చేస్తున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని బద్నాం చేస్తున్నారు. తెలంగాణ సోయి లేని బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉన్నారు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ నుంచి ఉన్నారు. ఈ మాట మాట్లాడుతుంటే, కిషన్ రెడ్డి ఈ మాట మాట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ ఎంపీ కూడా సోయి లేదు. కిషన్ రెడ్డి మాట్లాడింది తప్పు అని చెప్పలేదు. తెలంగాణలో పార్లమెంటులో తెలంగాణ గొంతు మూగబోయింది, లోక్సభలో తెలంగాణ గొంతు మూగబోయింది. తెలంగాణ పక్షాన మాట్లాడి, తెలంగాణ ఆత్మతో మాట్లాడి, తెలంగాణ సోయితో మాట్లాడే ఒక్క ఎంపీ కూడా అక్కడ లేకపోవడం వల్ల ఈరోజు ఈ బీజేపీ నాయకులు కానీ, టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తెలంగాణ మీద పనిగట్టుకొని కక్షగట్టి దుష్ప్రచారం చేస్తున్నారు, అనరాని మాటలు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటుని మీకు అందరికీ గుర్తు ఉండి ఉంటుంది. ప్రధానమంత్రి ఎన్నికల సమయంలో తెలంగాణ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత జరుగుతున్న ఎన్నికల సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియం వచ్చిండు. లాల్ బహదూర్ స్టేడియంలో మొదటిసారి ఆయన మాట్లాడిండు. ఆ తర్వాత ప్రతి పార్లమెంటు సెషన్లో ఎప్పుడు తెలంగాణ ప్రస్తావన వస్తే అప్పుడు ప్రతి పార్లమెంటు సెషన్లో ఆయన మాట్లాడిండు. తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రని మాట్లాడిండ్రు. అదే విషయాన్ని ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు నరనరన నింపుకున్నట్టుంది. ప్రధానమంత్రి మాట్లాడినట్టుగానే తెలంగాణ కించపరిచే విధంగా ప్రతిసారి ప్రతి సందర్భంలోనూ తెలంగాణను కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ 7 మండలాలకు సంబంధించిన విషయంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, ఇంకా పార్లమెంట్ కంటే ముందు ఎప్పుడైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రో, ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడే అప్పటికి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు కేసీఆర్ గారు. తెలంగాణ బంద్కు పిలిపించిండు. దానికి వ్యతిరేకంగా ఈరోజు కిషన్ రెడ్డి ఏం మాట్లాడతారు? మీరెందుకు ఆ రోజు మాట్లాడలేదని అంటారు. ఆ రోజు మీరేం చేసిండు? మరి మీరే కదా బిల్లు తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. మీరెందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు? ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరే ఉన్నారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షుడు మీరే ఉన్నారు. మీరెందుకు మాట్లాడలేదు? ఇంత దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద కక్ష నింపుకుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఒక ఆజ్యం పోస్తుంది, ఆ కుట్రలకు సహకరిస్తుంది. ఆ కుట్రలకు తెరలేపిన బీజేపీ టీడీపీ ఆంధ్ర ప్రాంత నాయకుల కుట్రలకు ఆజ్యం పోస్తుంది. ఒకసారి ఆ రోజు పార్లమెంట్లో వినోద్ కుమార్ గారు అప్పుడు పార్లమెంట్లో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడినో చూద్దాం. 7 మండలాల విషయంలో will come into force. Hence, an ordinance was promulgated by the President. I have already given a statement as required under Rule 71(1) ordinance. The bill seeks to transfer 6 mandals in full and 2 in part of Khammam district to Andhra Pradesh. AP Reorganization 2014 ordinance is against the spirit of the Constitution. The AP Reorganization Act 2014 was already notified on 1st March 2014. So the state of Telangana was formed on 1st March 2014, though the notified date was mentioned as 2nd June. This government has brought this ordinance on 29th May. So on 29th May, the government can't bring an ordinance. In order to alter the boundaries of a state, they have to follow Article 3 of the Constitution. Madam Speaker. Congress party is not against Polavaram.
రెండున్నర సంవత్సరాలుగా పార్లమెంట్లో తెలంగాణ గొంతుని తొక్కేస్తున్నాయి బడేబాయ్ చోటేబాయ్కి సంబంధించిన తెలంగాణ ప్రాంత ఎంపీలు. బడేబాయ్కి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉంటే చోటేబాయ్కి తెలంగాణ నుంచి ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి గత రెండున్నర సంవత్సరాలుగా పార్లమెంట్లో లోక్సభలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంపీ కూడా లేని సందర్భాన్ని చూసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా ఆంధ్ర నుంచి బీజేపీ టీడీపీ ఎంపీలు తెలంగాణ మీద కక్ష కట్టి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మార్చి 26 నాడు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జూన్ 2 బ్లాక్ డే అని చెప్పేసి మాట్లాడిండు. 12 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ తన పాలన తనను చూసుకుంటుంది. తెలంగాణ ప్రజలు వాళ్ళ మానన వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా తెలంగాణ సుభిక్షంగా ఉండడం చూసి ఆంధ్రప్రదేశ్ ప్రాంత పార్టీ టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంపీ రాజ్యసభలో నిన్న పాకా వెంకట సత్యనారాయణ ఆయన బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఏం మాట్లాడతాడు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద ఆయన కూడా ఎంత విషంగా కళ్ళను కక్కిండు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టినని మాట్లాడతారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను ఏర్పాటు చేసిందంటారు. కానీ అక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 పార్లమెంట్ సభ్యులు ఆ టైంలో సభలో ఉన్నారు. 3 కూడా లేచి దీన్ని గట్టిగా ప్రశ్నించారు. ఇదే లోపం లోక్సభలో కనిపిస్తుంది. లోక్సభలో ఒక్క ఎంపీ కూడా లేకపోవడంతో కాళేశ్వరం మీద కిషన్ రెడ్డి మాట్లాడినా, కాళేశ్వరం మీద కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడినా ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. అడ్డగోలు మాటలు మాట్లాడినా ఎవరూ ప్రశ్నించలేదు. ఒకసారి లావు కృష్ణదేవరాయలు పాకా వెంకట సత్యనారాయణ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడిందో తెలంగాణ మీద వాళ్ళ అక్కసు ఎట్లా వెళ్ళగక్కిరో చూద్దాం. Dates I can give you, sir, from 5th February to 18th February 2014. What happened during the session? There's a bill that was introduced in the parliament, sir. The bill was bifurcation of the state, which was rejected vehemently by state assembly, sir. And next what they do, sir, they suspend 18 MPs, including the MPs of the Congress. She suspended that so that this bill, unconstitutional bill, can be passed. That is what she has done at that time, sir. And on top of that, on 18th February 2014, the last session, and I call it the black day in the parliament, sir. కారణం ఏంటంటే అనాలోచిత నిర్ణయం వల్ల 2014లో కేవలం ఒక ప్రాంతీయ బీఆర్ఎస్ అనేటువంటి ఆవేళ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణల మధ్య అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను 2 కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014కు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. చూసిరు కదా, ఒకరు టీడీపీ ఎంపీ, ఇంకొకరు బీజేపీ ఎంపీ. ఇద్దరు ఆంధ్ర ప్రాంత ఎంపీలు. ఒకరు లోక్సభలో, ఇంకొకరు రాజ్యసభలో. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు తెలంగాణ మీద దాడికి తెగబడ్డారు. లోక్సభలో ఎవరు కూడా దాన్ని కౌంటర్ చేయలేదు. ఎవరు కూడా దానికి లావు కృష్ణదేవరాయలు మాట్లాడిన మాటలని తిప్పికొట్టలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు అక్కడ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా నోరు తెరవలేదు. తెలంగాణ ఏర్పాటు జూన్ 2 బ్లాక్ డే అనంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి మాటల్లోనే మనకు చాలాసార్లు స్పష్టమైంది, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అనేది. అదే ధోరణితో ఈరోజు తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. అట్లాగే ఈ 7 మండలాల విషయంలో ఒకవైపు కిషన్ రెడ్డి దానికి కారణం బీజేపీ కాదు అని చెప్పినప్పుడే ఈరోజు దానికి కారణం నేనే అనే చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ విషయంలో మాట్లాడినారు. ఒకసారి అది చూద్దాం. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను. ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం
నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను. 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. చూడండి, చంద్రబాబు నాయుడు, కిషన్ రెడ్డి, పాకా వెంకట సత్యనారాయణ, లావు కృష్ణదేవరాయలు, ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణ మీద ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు. సమయం ఆసన్నమైంది. ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదామని మహాకవి కాళోజీ గారు అన్నట్టు ఆ సమయం ఇప్పుడు మళ్ళీ ఆసనమైనట్టుగా అనిపిస్తుంది. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడదాం, ప్రాంతం వారు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదాం. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాంతం వాడే. ఏ రకంగా మాట్లాడిండో మనం చూస్తాం. మీకు చంద్రబాబు నాయుడు మీ కూటమి పార్ట్నర్ కాబట్టి మీరు పొగడాలనుకుంటే పొగడండి, పల్లకి మోయాలనుకుంటే మోయండి. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం కలిగితే తెలంగాణ సమాజం తప్పకుండా తిరగబడుతుంది, తెలంగాణ సమాజం తప్పకుండా ప్రతిస్పందిస్తుంది. ప్రాంతం వాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని ప్రాంతంలోనే పాతి పెడతారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ రకమైన కుట్రలు ఎందుకు? వాళ్లకు అక్కడ చంద్రబాబు నాయుడుతో పని ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు చెప్పినట్టల్లా ఆడాలి కాబట్టి చంద్రబాబు నాయుడు చెవులకు రంజుగా ఉండే మాటల్నే వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు. టీడీపీ పార్టీ నాయకులకు రంజుగా ఉండే మాటల్ని ఇక్కడ మాట్లాడతారు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా తెలంగాణ బీజేపీ నాయకులను బరాబర్ అడుగుదాం. తెలంగాణను వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకుల్ని, ఆంధ్ర ప్రాంత టీడీపీ నాయకుల్ని, ఆంధ్ర ప్రాంత బీజేపీ నాయకుల్ని బరాబర్ అడుగుదాం. పార్లమెంట్లో మనం చూస్తున్నాం కదా, మన తెలంగాణ గొంతు మూగబోయింది. లోక్సభలో తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మ ఉన్న ఏ ఒక్క ఎంపీ కూడా లోక్సభలో లేరు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక్కరు కూడా లేరు. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్, టీడీపీ పార్టీ ఇంట్రెస్ట్, బీజేపీ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ని కాపాడడం కోసమే తెలంగాణ ప్రాంత ఎంపీలు పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బరాబర్ అడుగుదాం. పార్లమెంట్లో ప్రత్యేకించి లోక్సభలో తెలంగాణ సోయిలేని ఎంపీలు, తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు తెలంగాణ వ్యతిరేక ఎజెండాను ఆపలేకపోతున్నారు. బరాబర్ అడుగుదాం. బీజేపీ టీడీపీ ఎంపీలు తెలంగాణ మీద విషం కక్కుతుంటే కళ్ళు అప్పగించి చూస్తారా తెలంగాణ ప్రాంత ఎంపీలని? బరాబర్ అడుగుదాం. సోయి లేకుండా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బరాబర్ అడుగుదాం. విభజన చట్టం చదివే మీరు మాట్లాడుతున్నారా? విభజన చట్టం మీద అవగాహన లేకుండా ఎందుకు మీరు స్టేట్మెంట్స్ చేస్తున్నారు? మోయాలనిపిస్తే మీరు చంద్రబాబు పల్లకిని మోయండి, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. టీడీపీ ఎంపీలు అడ్డగోలుగా మాట్లాడుతుంటే, మీ బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎందుకు మీరు కౌంటర్ చేస్తలేరు? బరాబర్ అడుగుదాం. ఇవన్నీ చూస్తుంటే మళ్ళొక్కసారి బీజేపీ తెలంగాణలోకి, టీడీపీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. బీజేపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు, తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ తోకబట్టుకొని తెలంగాణలోకి వస్తేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిండు. రెండోసారి బీజేపీ తోకబట్టుకొని మళ్ళీ తెలంగాణలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణ మీద చంద్రబాబుని బీజేపీ మళ్ళా రుద్దాలని చూస్తుంది. బరాబర్ అడుగుదాం. వెన్నముక్కలేని బీజేపీ నాయకులను అడుగుదాం. బరాబర్ అడుగుదాం. ఎందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి? బరాబర్ అడుగుదాం. పార్లమెంట్లో తెలంగాణ గొంతు మూగబోయింది. పార్లమెంట్లో, లోక్సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ కూడా లేకపోవడంతో తెలంగాణ మీద కక్కుతున్న విషాన్ని, తెలంగాణ మీద విషం కక్కుతున్న నాయకుల్ని నిలువరించే ప్రయత్నం చేస్తలేరు. కాళేశ్వరం మీద సిఆర్ పాటిల్, రేవంత్ రెడ్డి సిండ్రోమ్తో బాధపడుతున్న సిఆర్ పాటిల్ పార్లమెంట్లో కాళేశ్వరం మీద అవాకులు చెవాకులు పేలిండు. దానికి కిషన్ రెడ్డి గారు మద్దతు పలికిండ్రు. నిన్న దాని మీద రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు ఆయన దాని మీద మాట్లాడి ఏదేదో మాట్లాడింది. ఎవరికి అర్థం కాదు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి
ఎంపీ అయిందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ అయిందా అనే విషయాన్ని అనుమానం వచ్చేటట్టుగా కిషన్ రెడ్డి గారు మాట్లాడినరు. దుబాయ్ నుంచి పైసలు వచ్చినాయా? అవి తెలంగాణ పైసలతోటే కట్టినాయి కదా, తెలంగాణ ప్రజల సొమ్మే కదా. ఎస్, తెలంగాణ ప్రజల సొమ్మే. కాళేశ్వరం తెలంగాణ బ్రెయిన్ చైల్డ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్. ఆ బ్రెయిన్ చైల్డ్ని మీరు పార్లమెంట్ సాక్షిగా కొట్టుకుపోయింది అంటున్నారు. ఒక్కసారి మీరు రాండి, వచ్చి పర్యటనలు చేయండి. మీరు నాకు గుర్తులేదు కిషన్ రెడ్డి గారు, ఎన్ని నెలలైందో మీరు తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్రంలో మినిస్టర్గా ఉన్నారు. ఎన్ని నెలలైందో మీరన్నా ఒకసారి ఆలోచించుకోండి. మీరు తెలంగాణలో పర్యటించండి, తెలంగాణకు రాండి. కాళేశ్వరం నీళ్లు పాడుతున్న ప్రాంతాల్లోకి మీరు పోయి మీరు అక్కడ ప్రజలను అడగండి. కాళేశ్వరం కింద పంటలు పండిస్తున్న రైతులను అడగండి, కాళేశ్వరం ప్రాజెక్టు ఉందా, కొట్టుకపోయిందా అనేది. అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా బీజేపీ నాయకుల్ని బరాబర్ అడుగుదాం.